హిందూ పురాణాల ప్రకారం ఒక్కో దేవుణ్ణి ఒక్కో రోజు పూజిస్తారు భక్తులు. ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానుణ్ణి ఈ మాఘమాసం శుక్లపక్షం సప్తమి రోజున తప్పకుండా పూజించాలి. ఈ రోజున ఆ సూర్య భగవానుడి పుట్టినరోజు కనుక ఆ రథసప్తమి, ఆ సూర్య భగవానుణ్ణి ఆరాధించేందుకు ఈ సప్తమి ఎంతో అత్యుత్తమైనది కూడా. ఈ ఏడాదిలో రథసప్తమి ఆ సూర్య ఆరాధనకు శుభ సమయం. ఎలా ఆ సూర్య భగవానుని పూజించాలో తెలుసుకుందాం. ఈ ఏడాది రథసప్తమి ఫిబ్రవరి 4న వచ్చింది. ఈ రథసప్తమి రోజు ఆ సూర్య భగవానుని ఆశీస్సులను పొందడం కోసం ఈ పరిహారాలు పాటించడం వల్ల జాతక దోషంలో ఆ సూర్యుని స్థానం బలపడుతుంది. పంచాంగం ప్రకారం మాఘమాసంలోని శుక్లపక్షం సప్తమి తిథి రోజున ఉదయం 4:37 నుండి ప్రారంభమై మరుసటి రోజు ఫిబ్రవరి 5న తెల్లవారుజామున 2:30 గంటలకు ముగుస్తుంది. అటువంటి పరిస్థితుల్లో ఈ రథసప్తమిని ఫిబ్రవరి 4వ రోజున జరుపుకోవాలని మనకు పండితులు సూచించారు. ఆ రోజున ఎలా స్నానం చేయాలి అంటే బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి భక్తితో స్నానాన్ని ఆచరించి ఆ సూర్యుడికి నీటిని సమర్పించాలి. అలా సమర్పించడం వల్ల ఆ సూర్య భగవానుడి ఆశీస్సులు భక్తులకు లభిస్తాయి. స్నానం ఆచరించే సమయంలో పురుషులందరూ కూడా వారి తల మీద 7 జిల్లేడు ఆకులు, మహిళలు చిక్కుడు ఆకులను ధరించి స్నానం చేస్తే 7 జన్మలలో చేసిన పాపాలు కూడా నశిస్తాయి. జిల్లేడు ఆకులకి ఆర్కపత్రాలనే పేరు కూడా ఉంది. ఆ సూర్యుడిని కూడా ఆర్క అనే పేరు కూడా కలిగి ఉంది. అందుకే సూర్యునికి జిల్లేడు ఆకులంటే మహాప్రీతి. జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం సూర్యుడు మొత్తం 12 రాశులను చుట్టి రావడానికి ఏడాది సమయం పడుతుంది. అనగా మేషం నుంచి మీనరాశి వరకు సూర్యుడు సంచరించేందుకు ఏడాది పడుతుంది. ఒక్కో రాశిలో ఒక్కో నెల సంచరిస్తాడు. ఆ సూర్యుడిని ద్వాదశ ఆదిత్యులు అని కూడా పిలుచుకుంటారు. 12 రూపాలలో సూర్య భగవానుడిని పూజించాలి. ఒక్క నెలలో సూర్యుడు ఉండే తీక్షణను బట్టి ఆ 12 పేర్లు వచ్చాయి. రథసప్తమి రోజు తెల్లవారుజామునే నిద్రలేచి పవిత్ర స్నానం ఆచరించి ఆ సూర్యుడికి నీటిని సమర్పించాలి. దీన్నే ఆర్షమని అంటారు. పూజ చేసేందుకు పసుపు రంగు దుస్తులను ధరించడం ఉత్తమం. ఆదిత్య హృదయం పారాయణం చేస్తే ఆరోగ్య సమస్యలు పరిష్కారం అవుతాయని మనకు పండితులు పురాణాలు కూడా చెబుతాయి. ఉదయించే సూర్యుడికి ఆర్షం సమర్పించే నీళ్లల్లో నువ్వులు, జిల్లేడు ఆకులు ఉండేలా చూసుకోవాలి. ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ ఆర్షం సమర్పించాలి. ఇలా కనీసం 108 సార్లు చేయాలని కూడా మనకు శాస్త్రం చెబుతోంది. ఆ సూర్య భగవానుడి ఆశీస్సుల కోసం పరిహారాలు కూడా చేయాలి. ఈ రథసప్తమి రోజున పొరపాటున కూడా భక్తులెవ్వరూ కూడా ఉప్పును తినవద్దు. అలాగే ఉప్పు దానం చేయడం శుభప్రదంగా పరిగణించాలి. పారే నదిలో నువ్వుల నూనెతో దీపం వెలిగించి దానిని ఆ నీటిలో వదిలితే చాలా మంచిది. ఇలా చేయడం వల్ల కుటుంబ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. బెల్లంతో చేసిన పరమాన్నం ఆ సూర్యుడికి నైవేద్యంగా సమర్పిస్తే ఆయన ఆశీస్సులు మెండుగా లభిస్తాయి. పప్పు, బెల్లం, రాగి, గోధుమలు, ఎరుపు లేదా నారింజ రంగు వస్త్రాలను దానం చేయాలి. జాతకంలో సూర్యుని స్థానం బలహీనంగా ఉంటే ఈ రోజంతా ఉపవాసం ఉండి కొన్ని పరిహారాలు పాటించాలి. ఆ సూర్య భగవానుడి అనుగ్రహం మెండుగా లభిస్తుంది. ఈ రథసప్తమి రోజున ఆదిత్య హృదయ పారాయణం, సూర్యాష్టకం చదవడం వల్ల అంతా మంచి జరుగుతుంది. 7 గుర్రాల మీద సూర్యుడు సంచరిస్తూ ఉంటాడు. అందుకే సూర్యరథానికి ఉండే 7 గుర్రాలు 7 వారాలు, 12 చక్రాలను 12 రాశులుగా భావించాలి. ఎవరైతే భక్తులు ఈ రథసప్తమి రోజున ఆ సూర్య భగవానుని ఈ రకంగా పూజిస్తారో వారి కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి. ఓం భాస్కరాయై నమః.